హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అక్టోబర్ 6 జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి తెలుగు సబ్జెక్ట్ చూద్దామండి. 30 క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. సో చూద్దాం. నెక్స్ట్ మీరు టెక్స్ట్ బుక్ కన్నా ప్రిపేర్ అయ్యారంటే అన్ని దాంట్లో నుంచే వచ్చాయండి. టెక్స్ట్ బుక్ అయితే వెళ్ళలేదు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, మనకి ప్యాసేజ్ ఇచ్చారు. సో ప్యాసేజ్ చదివి మన క్వశ్చన్స్ ఇచ్చారు కదా. సో అది దాంట్లో భాగంగా ఫస్ట్ మీరు ఈజీగా ఉండాలంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చదువుదాము. పై గద్యాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల చేతి వృత్తుల పనివారిలో ఈ మార్పు వచ్చింది అన్నారు. కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలయ్యారు. తమ ఉత్పత్తులు ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడించారు. ఉత్పత్తిదారులుగా కాకుండా కొనుగోలుదారులుగా మారారు. కంపెనీ వారి ఉత్పత్తులను అమ్మేవారుగా మారారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి, ఆప్షన్ చదివేసుకోండి, తర్వాత వెళ్ళండి ఇక్కడికి. ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగుదేశంలో చేతి వృత్తుల పనివారికి పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు గడించింది. వృత్తికారులు స్వేచ్ఛను కోల్పోయి కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయారు. ఇదే కదా మనకి ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా వీళ్ళు మారిపోవడం అనేది జరిగింది. చేతి వృత్తుల పనివారిలో వచ్చిన మార్పులు అడిగారు కాబట్టి సో చేతి వృత్తుల వారు కూలీలాగా అయిపోవడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా మనం చూద్దాము. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ క్వశ్చన్ చదివేద్దాం. పై గద్యాన్ని అనుసరించి క్రింది వారిలో సరికాందేదంట. వివిధ దేశాల్లో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్ఫే కృషి చేశాడు. థియోడార్ బెయిన్ఫే యోహాన్సెస్ హెరాల్డ్ పంచతంత్రాన్ని గూర్చి కృషి చేశారు. పంచతంత్రం 50 భాషల్లోకి అనువదించారు. వివిధ పంచతంత్ర పద్ధతులపై అధ్యయనం చేసి స్వరూపాలను నిర్ణయించింది బెయిన్ఫే. ఇప్పుడు చూద్దాం. పంచతంత్రాన్ని గూర్చి విశేషంగా కృషి చేసిన వారు ఎవరు? థియోడార్ బెయిన్ఫే, యోహాన్సెస్ హెరాల్డ్. ఓకే, ఇది రైటే. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్ఫే విషయంగా కృషి చేసి ఎన్నో విషయాలు బయటపెట్టారు. ఓకే, ఇక్కడ ఇచ్చారు. సో రైటే. వివిధ పంచతంత్ర పత్రులను పరిశీలించి అధ్యయనం చేసి వాటి స్వరూపాలను నిర్ణయించడమే కాక శాస్త్రీయ పద్ధతిలో కృషి చేసి మూల పంచతంత్ర స్వరూపాన్ని కనుక్కోవడానికి కృషి చేసిన వారు ఎవరు? హెర్టెల్ అండి. ఇక్కడ ఏమిచ్చాడు? బెయిన్ఫే అని ఇచ్చాడు. సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఒకటే దీనికి సెట్ కాదు. 50 భాషల్లోకి అనువదించారు. సో ఇది కూడా మనకి ఇచ్చారు. సో రైట్. ఆప్షన్ 4 ఒకటి దీనికి సెట్ కాదు. ఈ విధంగా క్వశ్చన్ చదివేసి మళ్ళీ వెళ్ళండి పోయంలోకి కానీ ప్యాసేజ్లోకి కానీ ఈజీగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. సో చూద్దాం. నెక్స్ట్, అలయక సొలయక మకరితో పోరాడినది. అలయక సొలయక మకరితో పోరాడినది. అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దందట రాత్రుల సంధ్యలు దివసంబులు సలిపెన్ బోరొక్క 1000 సంవత్సరముల్. ఈడ మనకు కరి అంటే ఎవరంటే ఏనుగండి. ఓకే, ఏనుగు. కరి మకరితోడ నుద్దంతగా అంటే మనకు మకరితో పోట్లాడింది ఎవరు? కరి. ఓకే, ఈడ అడిగింది కూడా మకరితో పోరాడింది ఎవరు అన్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గజము. పై పద్యంలో హీనుడిని దేనితో పోల్చాడు? చూద్దామండి. మానధనుదాత్మధృతి జడి హీనుండు వ్రాని నాశయించుట ఎల్లన్ మానడు జలముల లోపల నేనుగు మెయ్యి దాచినట్లు లెరుగుము సుమతి. అంటే మానడు జలముల లోపల అంటే కొంచెము నీళ్ళల్లో, ఏనుగు అంటే ఏంటంటే ఏనుగు అనండి, లోపలనే అనే మీనింగ్ వస్తుంది. ఏనుగు మెయ్యి దాచినట్లు అనే మీనింగ్లో వస్తుంది. సో హీనుడు మనకు జలములతో పోల్చడం అనమాట, కొంచెము నీళ్ళతో పోల్చడం జరిగింది. మానధనుడు ఆత్మధృతి చెడి అంటే మానధనుడు అనేవాడు మానధనుడికి అంటే మానమే ధనంగా కలవాడికి ధైర్యం అనేది చెడిపోయి హీనుడిని ఆశ్రయం అడిగాడంట. సో ఆ విధంగా అట్లా పోల్చింది మనకు కొంచెము నీళ్ళతో హీనుడితో పోల్చాడు అనమాట. నెక్స్ట్, ఈ ద్విపద అనేది ఇచ్చారండి. అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టినటువంటి కవయిత్రి ఎవరు? శ్రీ కరంబుగ నారసింహల కరుణ నీ కథ ప్రారంభమేర్పరించెదను. ఇది మనకు రచించింది కవయిత్రి అని అడిగారు. సో చూసినట్టయితే ఆప్షన్ 2 అండి. తరిగొండ వెంగమాంబ గారు ఆల్మోస్ట్ ద్విపదలోనే రాశారనమాట అన్నీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు లెసన్స్లో కూడా ఉందండి. పోయం ఇచ్చేసాడు, మనకు సంబంధించి సపరేట్ లెసనే ఉంది. సో దానికి సంబంధించి చూసుకుంటే మీకు వస్తుంది. క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇవన్నీ మనకు లెసన్స్లోనే ఉంది. ఇది రాజు కవి
అనేటువంటి లెసన్లోది ఇదైతే మనకు. ఓకే, ఇది ఆర్డర్లో పెట్టమన్నాడు. సో ఇక్కడ మనకు లెసన్స్లో చదువుకుంటే మాత్రం సరిపోతుంది. లెసన్స్లోటివే ఇస్తారన్నమాట. టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో లైన్ టు లైన్ చదువుకోవాలి. అంత ఈజీ అయితే కాదు. టెక్స్ట్ బుక్స్ సంబంధించి 3rd నుంచి ఓకే 9th వరకు 10th వరకు చదవాలి. 8th వరకు ఫుల్ లెసన్స్తో సహా చదవండి. 9th 10th ఓన్లీ గ్రామర్ పార్ట్ చదువుకుంటే సరిపోతుంది. గ్రామర్ ప్లస్ కవి పరిచయాలు కూడా చదవాలా. సో ఇక్కడ మనకు 3rd నుంచి 8th వరకు ఓకే మొత్తం లెసన్ వైజ్ లెసన్స్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు వీడియోస్ ఉన్నాయి 3rd నుంచి 10th వరకు. ఓకే, 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి. అందులోనే మీకు మళ్ళీ లెసన్ వైజ్ ఉంటాయి. సో వాటితో పాటు మీకు ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇదంతా వీడియోస్ అనమాట. 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ కంటెంట్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూసి చెప్పింటారు. 500 రూపీస్తోనే ఉంది. ఈ విధంగా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే వీడియోస్ అన్ని వినొచ్చు మీరు ఇక్కడ. 9th ఫిజిక్స్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి. సో ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్తో సహా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా చెప్పున్నాం. ఈ గ్రామర్ పార్ట్ కూడా ఆన్సర్స్తో సహా చెప్పున్నారు. సో చూడండి. అదేవిధంగా టెస్ట్లు ఎగ్జామ్స్ అనేటివి సపరేట్ కోర్సు, వీడియో సపరేట్, ఎగ్జామ్ సపరేటు. అందరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 2 ఒకటే అని. కాదండి, ఇదైతే మనకు టెస్ట్ సిరీస్ కోర్స్ అనమాట. ముందు మీకు ఎగ్జామ్స్ అనేటివి మీకు ఇక్కడ అందించడం జరిగింది. అప్పుడు మీకు యూట్యూబ్లో అన్నీ ఎత్తుక్కోలేకున్నాము అంటే యూట్యూబ్లోనే ఇందులో పెట్టాం కానీ. సో అందరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అవి పెట్టడం వల్ల ఇది వీడియోస్ ఏమో 2 ఉంటాయేమో అని. సో అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారండి చాలామంది. సో అవి తీసేయడం జరిగింది వీడియోస్. ఇవన్నీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. దీంట్లో ఉండేటువంటి వీడియోస్ అన్నీ అక్కడ చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అందుకే తీసేసామన్నమాట, కన్ఫ్యూజ్ అవుతున్నారని. ఇదంతా టెస్ట్ సిరీస్ కోర్స్ అండి. మీకు ముందు నుంచి ఇదే ఉంది, తమ్నైల్ కూడా ఉంది. ముందు నుంచి ఇదే పేరు ఉంది, టెస్ట్ సిరీస్ అనే ఉంది. సో కన్ఫ్యూజ్ కావద్దండి. టెస్ట్లు అయితే 499 రూపీస్, వీడియోస్ అయితే 500 రూపీస్. ఓకే, ఇది మీకు సంబంధించి దీంట్లో 3rd నుంచి 10th వరకు మొత్తం టెస్ట్ సిరీస్ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా 3rd క్లాస్ అంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా మీకు ఫస్ట్ లెసన్ నుంచి అన్ని లెసన్ వైజ్ ఉంటాయి. సో చూసుకోండి, ఏం ఇబ్బంది లేకుండా మొత్తం టెక్స్ట్ బుక్స్ అంతా కవర్ అవుతుంది. ఇందులో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ 3rd to 8th 9th 10th సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ ఇవన్నీ మీకు ఇక్కడ జీకే, కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ టెట్లో కూడా ఇవే రిపీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ బయాలజీకి సంబంధించి ఎస్ఏ బయాలజీ వాళ్ళు కూడా తెలుగు చదవాలి టెట్కి అయితే. సో వాళ్ళకి సంబంధించి కూడా మీకు ఇక్కడ బయాలజీ కంటెంట్ సంబంధించి 6th నుంచి ఇంటర్ వరకు ఉంది. ప్లస్ బయాలజీ మెథడ్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇంటర్ అనేది కూడా మీకు లెసన్ వైజ్ ఇచ్చారు. అందరు టాపిక్ వైజ్ ఇచ్చారు కానీ ఇక్కడైతే ఇంటర్ కూడా మీకు లెసన్ వైజ్ ఇచ్చారు. ఈ విధంగా ఎవ్రీ క్లాస్ లెసన్ వైజ్ ఉంది. చూడండి, ఎగ్జామ్స్ అనేటివి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేశారంటే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు రాజు కవి అనేటువంటి లెసన్స్లో ఉందండి. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. రాజు చేతిలో ఉన్నటువంటి కత్తి అనేది రక్తాన్ని చిందిస్తుంది అని చెప్పి మనకు అనేది ఫస్ట్ అండి. నెక్స్ట్ సుకవి చేతి కలము సుధలు కురియు అంటే అమృతాన్ని కురిపిస్తుందంట. కవి యొక్క చేతిలో ఉన్నటువంటి పెన్, కలము అనేది ఈ. నెక్స్ట్ చూసినట్టయితే ఆతడేల గలుగు యావ్రత పంచంబు. ఇది మనకు ఈ. నీతడేల గలుగు నిహము పరము అంటే మనకు ఇతనేమో భూలోకం మాత్రమే వెళ్తాడు, ఇతనేమో ఇహపరాలు అంటే భూలోకము పైలోకము అన్నీ వెళ్తాడు అని చెప్పి మీనింగ్లో చెప్తారనమాట. సో ఇది మనకు ఆర్డర్ అనేది 2 ఈ ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్లో ఉంది సేమ్ పోయం. క్రింది వాణిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. కంపల్సరీ వీటి నుంచి ఒకటి వస్తుంది, ఇతివృత్తాలు ప్రక్రియ గురించి. క్రింది వాణిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. అందుకే మీరు పాఠ్యాంశం మొత్తం చదవాల్సిందే. చదివారంటే కదా లెసన్ నేమ్ చూస్తేనే ఆ కథ అంతా గుర్తొస్తుంది. దానికి సంబంధించిందే మీకు ఇక్కడ ఇతివృత్తం ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పొడుపు విడుపు, మా ఊరి ఏరు, తొలి పండగ, మంచి బాలుడు. మంచి బాలుడిలో మనకి సహానుభూతి కనిపిస్తుంది. ఇదంతా పండగ సంబంధించి, సంస్కృతి సాంప్రదాయాలు. ఓకేనా, ఇది ప్రకృతికి సంబంధించి, మా ఊరి ఏరు ఇదంతా మనకు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మీరు లింకప్ చేసుకోవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా రైట్ ఆన్సర్ చూడొచ్చు మీరు. ఓకే, మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచే స్వీకరించారంట. ఇది కూడా మనకు లెసన్స్లో ఉంది. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. సో లెసన్స్లో ఉండే క్యారెక్టర్స్ కూడా చదువుకోవాలా. ఆప్షన్ 3 సార్నాథ్ స్తూపం నుంచి స్వీకరించాడు.
మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏంటి? మాతృభాష మీద మమకారం అండి. దాని మనకి లెసన్స్ ఇచ్చారు, రాజు సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. సో ఆప్షన్ 4 మమకారం. ఇది ఉద్దేశం గల పాఠం ఏదంటే మమకారం అండి. ఇలా కూడా అడుగుతారు, చూసుకోవాలి. క్రింది వానిలో సర్వనామ పదం ద్వితీయా విభక్తి రూపం. సర్వనామ పదం ద్వితీయా విభక్తి రూపం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మిమ్మల్ని. ఓకే, ఇక చూడండి, వాటికి అన్నారు అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలం. ఓకే, కిన్ కున్ యొక్క లోన్ లోపలం షష్ఠీ విభక్తికి సంబంధించి. ఇది కూడా యొక్క ఉంది, షష్ఠీ విభక్తి. కొరకున్ కై ఇది కూడా కాదు. ఇది మనకు చూసినట్టయితే నిన్ను నన్ను గూర్చి గురించి, నిన్ను ఓకే అనే మీనింగ్లో వాడతాం. నిన్ను నన్ను గూర్చి గురించి, నిన్ను అనే మీనింగ్లో వాడతాం. సో ఇది మనకు సర్వనామ పదం అండి. ఓకే, ద్వితీయ విభక్తి రూపంగా చూసుకోవచ్చు. ఆప్షన్ 1 ఇదైతే షష్ఠీ అనమాట. ఇదైతే నెక్స్ట్ మనకు పంచమి కొరకున్ కై. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుటారము అనగా ఏమిటి? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉందండి. టెక్స్ట్ బుక్ లాస్ట్ సైడ్ గ్రామర్ ఉంటుంది కదా ఎవ్రీ దానికి. సో లాస్ట్ సైడ్ గ్రామర్లో ఉందన్నమాట ఇది మనకు మీనింగ్. కుటారము అనగా ఏంటంటే కుటారము. ఆప్షన్ 2 గొడ్డలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, గొడ్డలి. మీకు టెక్స్ట్ బుక్స్ లాస్ట్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. మీకు వీడియోస్ కోర్స్ 500 రూపీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అశ్వం పదానికి పర్యాయ పదాలు. అశ్వం పదానికి ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి గ్రామర్. టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్. అశ్వం అంటే ఏంటంటే ఆప్షన్స్ పర్యాయ పదాలు అన్నారు అంటే సమానార్థం ఇచ్చేటివి కనుక్కోవాలా. ఆప్షన్ అర్వము, ఎక్కిరింత. ఇది చూడండి, మనకు బిడాలం అంటే మరి వేరేది వస్తుంది, వ్యాఘ్రమణ వేరేది వస్తుందండి. సో మనకు ఆప్షన్ 3 ఒకటే రైట్ ఆన్సర్, అర్వరము, ఎక్కిరింత. ఇందులో ఒక పదం సరిపోతుంది, ఒక పదం సరిపోదు. సో అడిగింది మనకు పర్యాయ పదాలు కాబట్టి ఆప్షన్ 3 అర్వము, ఎక్కిరింత. నెక్స్ట్, ఆవులిస్తే పేగలు లెక్క పెట్టినట్లు అన్నది ఏమిటి? పొడుపు కథన, సామెతన, జాతీయమా, శబ్ద పల్లవమా? ఆప్షన్ 2 అండి, సామెత. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఆవులిస్తే పేగలు లెక్క పెట్టినట్టు అనేది మనకు సామెత అనమాట. ఉత్సాహం నానార్థాలు అనమాట. అంటే ఇది వేరే అర్థం, ఇది వేరే అర్థం అలాగే ఇస్తుందన్నమాట. సో చూసినట్టయితే ఉత్సాహం, ప్రయత్నము, న్యాయము. ఆప్షన్ 3 అండి, ప్రయత్నము, సంతోషము. ఓకే, ఉత్సాహం అంటే ప్రయత్నం చేయడం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ పరంగా చూసినట్టయితే సంతోషం అనే మీనింగ్లో కూడా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓగిరము పదానికి వికృతి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది లాస్ట్ సైడ్ గ్రామర్లో. ఆహారం. ఆప్షన్ 4 ఆహారం. ఇది మనకు వికృతి పదము, ఇదేమో మనకు ప్రకృతి పదము. ఓకే, ఆహారం, ఓగిరం. తిలోదకాలు ఇవ్వడం జాతీయం వాడే సందర్భం. తిలోదకాలు ఇవ్వడం అంటే ఏమిటంటే ఇది ఒక జాతీయం అండి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. దీన్ని వాడేటువంటి సందర్భం ఏంటంటే సంబంధం తెంచుకోవడం, అంటే నీకు నాకు సంబంధం లేదు అని మీనింగ్లో చూసుకోవడం. తిలోదకాలు ఇవ్వడం అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు ఇలా అంటారు. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే త్రికసంధిలో చూస్తామండి. త్రికసంధిలో చూస్తాము. వీటిని మనం త్రికాలు అంటాం. ఇవి వస్తాయి కాబట్టి వాటిని మనం త్రికసంధి అని అన్నాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ధృతం అంటే ఏంటి? నకారం అనమాట. అంటే ఒక పదానికి చివరన నకారం చేర్చినా కానీ దాని మీనింగ్ ఎలాంటి మీనింగ్ అర్థంలో మారుతూ అలాంటి నకారాన్ని మనం ధృతము అంటాం. దాన్ని ధృతాన్ని కలిగి ఉన్నటువంటి పదాన్ని ధృత ప్రకృతికం అంటాము. నెక్స్ట్ ఆమ్రేడితము. ఫస్ట్ రిపీట్ అయిందే మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ అయితే ఆ సెకండ్ టైం రిపీట్ అయిన దాన్ని మనం ఆమ్రేడితము అని చెప్పి అంటాం. సో ఇవన్నీ మన గ్రామర్ పార్ట్లో చెప్పున్నాను చూడండి. ఓకే, మొత్తం తెలుగు గ్రామర్ సంబంధించి మొత్తం ఒకటే వీడియో చేస్తున్నాను, క్విక్ రివిజన్. సో చూడండి, యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, ప్లస్ మన వీడియో క్లాసెస్లో కూడా 500 రూపీస్లో కూడా ఉంది. నెక్స్ట్, సంపాతి ఎగురుతున్నాడు అనేది ఏమిటి? సంపాతి ఎగురుతున్నాడు. అకర్మక, సకర్మక, క్రియారహిత వాక్యము, సంశిష్ట వాక్యము. ఇది మనం ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసినట్టయితే 48th క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి, క్రియారహిత వాక్యం అవుతుందా? కాదు. ఎందుకంటే క్రియ ఉంది కదా, ఎగురుతున్నాడు అనేది క్రియ. సో ఇది మనకు సంశిష్ట వాక్యం కూడా కాదు. అంటే 2, 3 మనకు లేవన్నమాట. ఒకటే సామాన్య వాక్యం ఇది. సో ఈ 2 మనం తీసేసాం. మిగిలింది ఏంటి? అకర్మక అంటే కర్మ లేకపోవడం, సకర్మక కర్మ ఉండడం. కర్మ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్నించాలా. ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్నించాలా. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చిందంటే కర్మ అనేది
ఉన్నట్టు. ఆన్సర్ లేకపోతే కర్మ లేనట్టు. ఓకేనా. సంపాతి ఎగురుతున్నాడు, ఎవరిని ఎగురుతున్నాడు, దేనిని ఎగురుతున్నాడు, వేటిని ఎగురుతున్నాడు, ఏమన్నా మనకు ఆన్సర్ వస్తుందా, రాదు. సో ఇందులో కర్మ లేనట్టు అంటే అకర్మక వాక్యం. ఓకే, ఇది కర్మ ఉంటే సకర్మక, కర్మ లేకపోతే అకర్మక. గ్రామర్ పార్ట్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ఏమిటి? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడము. ఇది కూడా మనకు లెసన్స్లో ఉంది. ముక్తకం లెసన్స్ బ్యాక్ సైడ్, లెసన్స్కి అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు అక్కడ ఉందన్నమాట. ముక్తకం అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండడం. క్రింది వాటిలో సరైనది ఏంటి? రాజ్ ఎక్కడ, అత్వసంధ అంటున్నారు. రాజు ప్లస్ ఎక్కడ, క్రింది వాటిలో సరైందన్నారు. కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు రాజులో ఏముంది, ఊ ఉంది, ఉత్వసంధ అవ్వాలి, ఇక్కడేమో అత్వ ఇచ్చాడు. సో రాంగ్ ఆన్సర్ ఫస్ట్ది. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. ఈ ఏ అనేది మనకు సంధిలో వచ్చింది, ఈ రూలో ఏముంది, ఊ, సో ఉత్వసంధి. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వంటాముదం సవర్ణ దీర్ఘ సంధి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. నిజమే కదా, రైటే కదా అంటారు. వంట ప్లస్ ఆముదం విడగొట్టేదేమో ఇంతే, కానీ ఆ ఉంది దీర్ఘం ఏకాదేశం అయింది అనుకుంటారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇది కూడా మనకి అత్వసంధి అవుతుంది. ఎందుకు అంటే ఆముదం అనేది మనకి తెలుగు పదం అన్నమాట. తెలుగు పదాలన్నీ మనకు అత్వసంధికి వస్తాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి అనమాట. ఓకేనా, తెలుగు పదం కాబట్టి ఆముదం అనేది సో సవర్ణ దీర్ఘ సంధికి తీసుకోకూడదు, అందుకే ఇది రాంగ్ అవుతుంది. చాలామంది ఇదే పెట్టింటారు కన్ఫ్యూజ్ అయ్యి. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 మన గ్రామర్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాము, అత్వసంధిలో చెప్పాము ఎందుకు ఇది అవుతుంది అని. గ్రామర్ పార్ట్లో సేమ్ బిట్ అనేది వచ్చింది చూడండి ఎగ్జామ్కి. సో తూగుటుయ్యాల ద్విరుక్త టకార సంధి. ఇది ద్విరుక్త టకార కాదండి, టుగాగం అవుతుంది, కానీ ద్విరుక్త టకార మాత్రం కాదనమాట. ఇది అసలు టావొత్తే లేదు, అక్కడే మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ పదధ్వనులు. సరైన విగ్రహ వాక్యం చెప్పాల. పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు. ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష అవుతుంది. పదముల యొక్క ధ్వనులు. నాయనా వర్ధిల్లు. ఈ వాక్యం నాయనా వర్ధిల్లు ఇది ఎలా ఉందంటే ఎదుటోళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేలా ఉంది. సో ఆప్షన్ 1 ఆశీర్వాదక వాక్యం. చంపకమాల పద్యంలో మొత్తం జ గణముల సంఖ్య. చంపకమాల పద్యంలో జ గణముల సంఖ్య ఎంత? అసలు ఏమొస్తాయి? నజబజ జజరాలు వస్తాయి. న జ బ జ జజర, నజ బజ జజర. జ గణముల సంఖ్య ఎంత? యమాతారాజ బాణసలగం చూసుకున్నట్టయితే యమాతారాజ బాణసలగంలో మనకిదే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు. మనకు జ అంటే ఏమొస్తుంది? లఘువు గురువు లఘువు అంటే 1 2 1 అంటే గురువు అంటే 2 అని అర్థం అండి. లఘువు అంటే 1 అని, అంటే 1 + 2 + 1 2 3 4 అండి. అంటే ఒక జా అయితే 4 అని అర్థం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో చూసినట్టయితే 4 4 జా 16. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లఘువు అయితే 1 మార్క్ అని వేసుకోండి. ఓకేనా, గురువు అయితే 2 మార్క్స్ అని. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చాయి? 1 2 1 ఎంత 4 అవుతుంది. ఒక జాకి 4 అయినప్పుడు 4 జాలు ఉన్నాయి. 1 2 3 4. అలాంటప్పుడు ఏమవుతుంది? 16. ఓకేనా, ఆప్షన్ 3. సో జ గణముల సంఖ్య ఏమిటి అంటే ఆప్షన్ 3 16. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం. వలే అని ఉంది, వలే లాగా ఇలాంటివన్నీ ఉంటే మనకు ఉపమాలంకారం అనేది అవుతుంది. ఓకే, ఉపమాలంకారం ఆప్షన్ 4. ఇది మనకు గ్రామర్ పార్ట్లో చెప్పున్నాం చూడండి. ఈ 500 రూపీస్ ఉంది కదా, సో దీంట్లో మనకు 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్తో పాటు ఈ గ్రామర్ పార్ట్ తెలుగు గ్రామర్ ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. చూడండి, దాంట్లో నుంచే వచ్చాయి ఎగ్జాంపుల్స్తో సహా, వాటిల్లో నుంచే వచ్చాయి. అది కన్నా విన్నారంటే మీకు గ్రామర్ పార్ట్ సంబంధించి అయితే ఇంకా పక్కకు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇదంతా మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ కలిపి మీకు ఇక్కడ 500 రూపీస్తోనే ఉంది. ఈ గ్రామర్ పార్ట్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఉందన్నమాట. సో చూడండి, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని ఏమంటారు? నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పు మెథడాలజీ సంబంధించి ఆప్షన్
1 అండి బోధన లక్ష్యం అనమాట. వాడిలో ఆ బోధించడం వల్ల ఆ లక్ష్యం నెరవేరాలి అని చెప్పి నువ్వు బోధించావు. సో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ నువ్వు క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటావు. సో అప్పుడు మనకు వాడు బాగా చెప్పాడంటే నీ బోధనా లక్ష్యం అనేది నువ్వు సాధించినట్లు. ఓకేనా? బోధనా లక్ష్యం. బోధనా ప్రణాళిక, నువ్వు ప్లానింగ్ అంటే ఏ మెథడ్ యూస్ చేసి చెప్పావు, ఏ టీఎల్ఎం యూస్ చేసి చెప్పావు, అదంతా ముందే ఆ 45 మినిట్స్ ప్లాన్ చేసుకుంటావు. అది మీకు బోధనా ప్రణాళిక. నెక్స్ట్ విద్యా ప్రణాళిక అంటే మనకి ఇక్కడ కరికులం అని చెప్పచ్చు. ఆ సిలబస్ సంబంధించి ఏమేమి చెప్పాలి అనేది. సంస్థాగత ప్రణాళిక అంటే మనకు ఆ సంవత్సరం అంతా మనకు మొత్తం గురించి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పేరులోనే ఉంది మనకు ఇవన్నీ మనకు ప్లానింగ్స్ అనమాట. తిక్కన్నకు గల బిరుదు ఆదికవి. ఇది తిక్కన్నకు గల బిరుదు ఆదికవి. ఇది భాషా దోషమా, సమన్వర రాహిత్యమా, భావదోషమా, వ్యాకరణ దోషమా? ఆప్షన్స్ భావదోషం. తిక్కన బిరుదు కాదది. ఓకేనా? అసలు మనకు ఆ భావమే దోషం. ఆ క్వశ్చన్ ఆ లైనే మనకు రాంగ్ ఉంది. అక్కడ ఏమన్నా మనకు భాష పరంగా ఒకటి రాయాల్సింది ఇంకొకటి రాసింటే రాంగ్ అయిండు. గ్రామర్ పరంగా ఏమన్నా దోషం ఉంటే వ్యాకరణ దోషం అయిండు. ఓకేనా? అంటే ఆగి ఆగి చదువుతుంటే అది మనకు రాంగ్ అయి ఉండొచ్చు. దీనికి సెకండ్కి సంబంధించింది అయి ఉండొచ్చు. ఇక్కడ మనకు అసలు భావమే రాంగ్. ఆదికవని ఈయన కాదనేది నన్నయ్య గారిని అంటారు. సో ఇక్కడ భావమే దోషం ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏంటి? మెథడ్ పరంగా ఇది మనకు ఇచ్చారు. ఆప్షన్ 4 45 అండి. ఆర్టికల్ 45 ఇది మనకు మెన్షన్ చేశారు. ఇది అకాడమీలో కూడా ఉంది. పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలనే ఏమంటారు? పాఠ్య బోధనా కార్యక్రమంలో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు అంటే కో కరికులర్ యాక్టివిటీస్ అంటారు. సహపాఠ్య కార్యక్రమాలు పాఠం సంబంధించి కాకుండా దానికి రిలేటెడ్గా సంథింగ్ మనకు పిల్లవాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం ఇస్తారు. సో ఇవే మనకు కో కరికులర్ యాక్టివిటీ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకాడమీలో 6 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్ నుంచి అకాడమీ నుంచే ఇచ్చారండి. మీకు ఈ కోర్సులో పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. పీడిఎఫ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్ అకాడమీ సంబంధించిన పీడిఎఫ్ అన్ని దీంట్లో ఉన్నాయి, అప్లోడ్ చేస్తున్నాం. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకో. ఇదంతా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ అన్నమాట. ఇదైతే తెలుగుకు సంబంధించి. ఓకే, ఈ పీడిఎఫ్ దాంట్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్, ఒక వస్తువుని లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అది. ఒక వస్తువుని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అది ఏమవుతుంది? ఆప్షన్స్. ఒక వస్తువు చూపించామండి, దాని గురించి దీని క్వాలిటీస్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇది పనిచేస్తుంది అని అదంతా ఇవ్వడాన్ని మనం ప్రదర్శన అంటామండి. ప్రదర్శించడం, ప్రదర్శన. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ రియల్ వస్తువును పోలినటువంటి ఇంకొక వస్తువు తెస్తే అది నమూనా అవుతుంది. ఇప్పుడు మనం భూమికి నమూనా గోల్డ్ అని గ్లోబ్ అని చెప్పుకుంటాం. సో ఆ విధంగా. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రదర్శన. లాస్ట్ క్వశ్చన్. బోధన అనంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి నికష. బోధన అనంతరం, బోధన అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎంతవరకు సామర్థ్యాలు వాళ్ళు సాధించారు అనేది టీచర్ గుర్తించాలి అంటే వాళ్ళకి ఏ పరీక్షను పెట్టాలి, ఏ నికష పెట్టాలి? పూర్వ నికషణ, మధ్య నికషణ, క్షేత్ర నికషణ, ఉత్తర నికషణ. బోధన అనంతరం అన్నారు అంటే ఉత్తర. పూర్వము అంటే బోధన స్టార్టింగ్ అంటే పూర్వ నికష అని చెప్పచ్చు. బోధన అనంతరం, బోధన అయిపోయిన తర్వాత అన్నారు కాబట్టి ఉత్తర. పూర్వ, ఉత్తర, ముందు, లాస్ట్ అని చెప్పి మనకు చూసుకోవచ్చు అండి. ఓకే, అందుకే మనం పూర్వజ్ఞానం ఎంత కలిగి ఉన్నారు అంటాం. పూర్వజ్ఞానం అంటే ముందు బోధించడానికి ముందు పూర్వజ్ఞానం అంటే ఇంతకు ముందే వాడికి ఏ విషయం తెలుసు అనేది తెలుసుకోవాలంటే పూర్వ నికష. అయిపోయిన తర్వాత, బోధన జరిగిన తర్వాత టెస్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఆప్షన్ 4 ఉత్తర నికష. దీంతో తెలుగు సంబంధించి మెథడ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అకాడమీ బుక్ అనమాట. దీని నుంచే ఎక్కువగా ఇచ్చారు. 6 అవుట్ ఆఫ్ 6 4 క్వశ్చన్స్ దీని నుంచే వస్తున్నాయి ఎవ్రీ సెషన్స్లోనూ. సో చూడండి, ఇదే కాదు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ మీకు అకాడమీ బుక్స్ అనేటివి ఉన్నాయి. మార్కెట్లో ఉన్నాయి, తీసుకోండి. లేకపోతే దొరక్కపోతే కనుక మనకు ఈ 500 కోర్స్లో 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ కోర్స్లో ప్లస్ పీడిఎఫ్స్ కోర్స్లో ఈ 500 రూపీస్తోనే మీకు ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోండి డిఎస్సికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడైతే మీకు
టెస్ట్లు, ఓన్లీ టెస్ట్లు అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ మీకు. ఇవి మీరు ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఇది లెసన్ వైజ్ ఎవరు ప్రొవైడ్ చేయలేదండి ఎగ్జామ్స్ అయితే కనుక. సో చూడండి. అదేవిధంగా సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో చూడండి, అకాడమీ బుక్ నుంచే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది సైకాలజీ బిట్స్ కూడా. ఎస్ఏ అయినా ఎస్జిటి అయినా ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బుక్ మారిందే కానీ కంటెంట్ లోపల మ్యాటర్ అంతా ఒకటేలా ఇచ్చారనమాట ఎస్జిటికి, ఎస్ఏకి. సో చూసుకొని 99 రూపీస్తోనే ఉంది. మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అనేది, అందులో మీరు పర్చేస్ చేసుకుంటే క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి.